గడిచిన 65 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విజయవాడకి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుండి మనం విడిపోయినప్పుడు విజయవాడ కేంద్రంగా రాజధాని చేయాలి అని ప్రపోజల్ వచ్చింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీని చూపించి రాష్ట్ర రాజధాని కర్నూలుకి మార్చి 3 సంవత్సరాల తర్వాత అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు పిలుపు మేరకు సరైన రాజధాని లేక ఆంధ్ర రాష్ట్రం వారు కూడా ఆమోదించి 1956లో ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఆనాటి నుండి విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజాబలం ఎక్కువ అని ముద్ర ఉంది. కానీ వాస్తవానికి ఉన్న జనం తక్కువ. కాలక్రమేణా ప్రజల్లో వచ్చిన మార్పుల దృష్ట్యా 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కమ్యూనిస్టులందరూ యాంటీ కాంగ్రెస్ నినాదంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. విజయవాడలో చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా హత్యల తరువాత రంగా, గాంధీ, నెహ్రూలు విజయవాడ చిత్రపటంపై వచ్చి రాజకీయాలు మొదలుపెట్టారు. విద్యా రాజకీయాల్లో యుఐయుఎస్ఓలతో విద్యార్థి రాజకీయాలు మొదలుపెట్టి వారు 2 వర్గాలుగా విడిపోయారు. వంగవీటి మోహన్ రంగా తన ఆధిపత్య పోరు, యుఎస్ఓలో ఉన్న గాంధీ హత్య, తదుపరి నెహ్రూ, మురళి తెలుగుదేశం పార్టీతో చేరారు. రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చేరారు. 1983 నెహ్రూ కంకిపాడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుండి 85, 89, 94 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్లలో నెహ్రూ 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. 1999లో కంకిపాడులో తెలుగుదేశం పార్టీ తరపున యలమంచిలి నాగేశ్వరరావు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరపున నెహ్రూ పోటీ చేసి నెహ్రూ ఓడిపోయారు. తర్వాత 2004లో నెహ్రూ కంకిపాడు నుంచి 5వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెహ్రూ 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పోటీ చేసి కృష్ణా జిల్లాలో రాజకీయంగా బాగా పలుకుబడి పేరు ప్రఖ్యాతులు సాధించారు. 2009 నియోజకవర్గ విభజనలో కంకిపాడు బదులు పెనమలూరుకు నియోజకవర్గం వచ్చింది. అప్పుడు జరిగింది అసలు తప్పు. నెహ్రూ నియోజకవర్గం మారి విజయవాడ తూర్పునకు వచ్చి పోటీ చేసి 2009లో ఓడిపోయారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పెనమలూరు వదిలి నెహ్రూ విజయవాడ రావటం పెద్ద తప్పు. మరలా జరిగిన ఎలక్షన్లలో విజయవాడ నుండి పోటీ చేసి 2014లో కూడా ఓడిపోయారు. నెహ్రూ 4 సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 1 సారి గెలిచినారు. మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నెహ్రూ 2016లో తిరిగి టీడీపీ గూటికి చేరారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నెహ్రూ పోటీ చేసిన విజయవాడలో గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భార్య జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. గద్దె 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొంది ఉన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇకపోతే పెనమలూరు నుండి బోడే ప్రసాద్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయంగా ఉత్సాహవంతుడు, మంచి ఆర్థిక బలమున్న వ్యక్తి, నిత్యం ప్రజా సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి, మంచి రాజకీయ గుణం కలిగిన వ్యక్తి, నిత్య కృషివలుడు. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. దేవినేని నెహ్రూ వారసుడిగా దేవినేని అవినాష్ కాంగ్రెస్ తరపున 2014లో విజయవాడ పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయారు. తనకు తన కుమారుడికి రాజకీయ ప్రస్థానం మొదలైంది. కానీ నియోజకవర్గం లేదు. తను ఎక్కడ పోటీ చేయాలి, తన కుమారుడు ఎక్కడ పోటీ చేయాలి అనే సమస్య మొదలైంది. 2019 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎమ్మెల్సీగాను, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్న నెహ్రూ తన రాజకీయ వారసుడు దేవినేని అవినాష్కి 2019కి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ ఏ నియోజకవర్గమో అంతుబట్టట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.